హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుసుమ థాట్స్. ఈరోజు మనం నిజాయితీ గురించి తెలుసుకుందాం. హానెస్టీ. కొంతమంది అంటారండి, నిజం ఎక్కడైతే ఉంటుందో నిజాయితీ అక్కడే ఉంటుందని. అలాంటప్పుడు ఎవరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు తలదించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంతమంది అంటుంటారు, రే నువ్వు ఇంత నిజాయితీగా ఉండి ఏం పెట్టుకున్నావురా, నిజాయితీగా ఉన్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ, నిజాలు చెప్పినంత మాత్రాన అందరూ మనకి దూరం అవుతారు, ఎందుకు అలా చూసి చూడకుండా ఉండిపోవచ్చు కదా. నిజాయితీగా ఉన్న వాళ్ళని చెడపడానికి చాలామంది ముందుకొస్తారండి. సో ప్లీజ్ మిత్రమా, అలా నీ దగ్గరకు వచ్చి నిన్ను చెడపాలి, నీ నిజాయితీ నుంచి బయటకు తీసుకొని రావాలి అనుకునే వాళ్ళని ప్లీజ్ ఇగ్నోర్ చేయి, లేకపోతే చాలా కష్టం. ఇంత నిజాయితీగా ఉంటే నీకేం వస్తుంది, నీకు అందరు దూరం అవుతారు, ఫ్రెండ్స్ దూరం అవుతారు, బంధువులు దూరం అవుతారు. అలా నిజాలు మాట్లాడుకుంటూ పోతే నీతో పాటు ఎవరు ఉండరు. అలా అంటారు. నీతో పాటు ఎవరు లేకపోయినా పర్వాలేదు, నీతో పాటు నువ్వు ఉండు. హానెస్టీతో నీతో పాటు నువ్వు ఉంటే చాలు, ఇంకెవరు నీకు అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించు మిత్రమా, నేను చెప్పేది. ఎవరిని కావాలని వదులుకోవద్దు. అలాగని నీ ముందు తప్పు జరిగితే ప్రశ్నించకుండా ఉండొద్దు. ప్రశ్నిస్తే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. మన మనసు ఏం చెప్తుందో అదే చెయ్యి, అంతే. చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారండి పాపం. వాళ్ళ మనసు నిజాయితీగా ఉండమని చెప్తుంది, కానీ నేను ఇప్పుడు ఈ విషయం నిజాయితీగా ఉండి నిజం చెప్పేసి అలా చేశాను అనుకో, నా ఫ్రెండ్స్ నాకు దూరం అవుతారేమో, నేను అనుకున్న వాళ్ళు నాకు దూరం వెళ్ళిపోతారేమో అని కొంచెం పాపం కన్ఫ్యూజన్లో ఉంటారు. అలా నిజాయితీగా ఉండాలా లేకపోతే ఉండకూడదా, ఎలా అన్న బాధలో వాళ్ళు పాపం చాలామంది కొట్టుకుపోతున్నారని కూడా తెలుసు. ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఎంచుకున్న దారిని మనం వదలకూడదండి. స్టే స్ట్రాంగ్, స్టే ఆనెస్టీ, అంతే. ప్రతిసారి నేను ఏదో ఒకటి చెప్తాను, ఖచ్చితంగా మీరు నిజాయితీగా ఉండాలి అనుకున్న మనుషులైతే, ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఉండండి. ఎవరి కోసం దేని గురించి మీరు మారద్దండి, మారుకోవద్దండి. మిత్రమా, నేను ఒకటి చెప్తాను, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు వాడికి నచ్చినట్టు ఉండాలి అని నువ్వు చక్కబదిన చేసినా వాడు నీ దగ్గర పర్మనెంట్గా ఉంటాడని గ్యారంటీ లేదు. ఏ బంధుత్వమో మనకి గ్యారంటీ లేదు. ఎవ్వరూ నిన్ను కరెక్ట్ అని చెప్పరు, నువ్వు మంచోడు అని అసలే అనరు. అలాంటప్పుడు వేరే వాళ్ళ కోసం మన దీన్ని చంపుకొని బతకాల్సిన అవసరం మనకి లేదు. అర్థమైందా? వాళ్ళు నిన్ను మంచి అని అనాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే నిజాయితీగా ఉన్న వాళ్ళని ఏ మనిషి కూడా వీడు మంచోడరా, వీడు సూపర్రా, డూపర్రా అని ఎవ్వరు అనరు. అనకపోయినా పర్లేదండి, మనకి మనం అనుకుందాం. మనం ఆల్రెడీ నిప్పుల్లో కాలి బయటికి వచ్చిన బంగారం. మనం ఎందుకు అంటున్నానంటే, ఈ దీంట్లో నేను కూడా ఉన్నాను